హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్నే చెప్పాలి. సో సెకండ్ ఫేజ్ అయితే అందరికీ కాదనమాట. వీళ్ళు మాత్రం అసలు వెళ్ళకండి అని చెప్పి ఎందుకు అన్నానో కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో కేర్ఫుల్గా అయితే వినండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మీరు ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్లో 86% సీట్ల భర్తీ. అంటే మనకి ఇక్కడ ఇంకా 14% మాత్రమే ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది. కాకపోతే మ్యాక్సిమం సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే చాలా కాంపిటీషన్ అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీటు వచ్చిందో కొంచెం నచ్చినా నచ్చకపోయినా అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఫస్ట్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అస్సలు కూడా వదిలిపెట్టకండి. చాలా కాంపిటీషన్ అయితే ఉంది. ఎందుకంటే 86% ఫిల్ అయిపోయినాయి అంటే చాలా వరకు కూడా అందరికీ సీట్ అయితే వచ్చింది. సో ఎవ్వరు కూడా వదులుకోకండి. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళాలి? సెకండ్ ఫేజ్కి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు వాళ్ళు మాత్రం వెళ్ళండి. అండ్ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే మీకు వచ్చిన కాలేజ్ మంచిదైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిందంటే అది బెటర్ కాలేజే. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ సీట్ వస్తే మాత్రం అది కొద్దిగా బ్యాడ్ కాలేజ్ వచ్చినా కానీ ఫస్ట్ ఫేజ్లో ఉన్న క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి చాలా కాంపిటీషన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 186,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 128,065 మంది మాత్రమే అబార్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇది కూడా చూడండి, ఫస్ట్ కౌన్సిలింగ్లోనే 117,136 మంది కూడా సీట్లు అయితే వచ్చేసాయి. సో ఇంతమందికి అయితే సీట్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే కొంచెం ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్లో కూడా మనకి సీట్స్ కూడా చాలా తక్కువ అయితే మిగిలినాయి. సో మిగిలి చూసుకుంటే ఇక్కడ మనకి యూనివర్సిటీ కాలేజ్ చూసుకుంటే 686 మాత్రమే. అలాగే ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే 18,704. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ చూసుకుంటే 132. సో మొత్తంగా మనకి 19,000 సీట్లు మాత్రం మిగిలినాయి. మ్యాక్సిమం 136,000కి మ్యాక్సిమం అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మొత్తం అందరికీ ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే వచ్చేసింది. సో సెకండ్ ఫేజ్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటే సో ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే వాళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళకండి. చాలా కేర్ఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇక్కడ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే మీకు సీట్ వచ్చింది బాగానే ఉంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ని కంపల్సరీగా చేయండి కన్ఫామ్గా. ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయితే ఉంది. మళ్ళీ మీరే ఇబ్బంది పడిపోతారు. చాలా జాగ్రత్తగా అయితే చేయండి. సో సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ కన్నా సీట్ వస్తాయి. ఇది మంచి కాలేజ్ అనుకోండి, మళ్ళీ ఫస్ట్ ఫేజ్ వెళ్దాం అనుకుంటే మాత్రం అస్సలు పని అవ్వదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో వచ్చింది, ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ సెల్ఫ్ రిపోర్ట్ కానీ చేయకపోతే ఆ సీట్ సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు సీట్ వచ్చినా కానీ వేస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. అండ్ ఫస్ట్ ఫేజ్లో మీకు నచ్చిన కాలేజ్ బాగుంది, పర్లేదు, ఓకే దీనికన్నా బెటర్ వచ్చినా బాగుండు, బట్ ఇదైతే ఓకే అనుకుంటే మాత్రం అసలు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళకండి. సో ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు నచ్చిన బ్రాంచ్ కాకుండా నాకు కాదు ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. బట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి వెళ్ళండి. అలా కాకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా వెళ్తే మాత్రం ఉన్న సీటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో జాగ్రత్తగా అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై జరుగుద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.